హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. సో కాంపిటేటివ్ అనాలిసిస్ అంటే ఏమిటి, కాంపిటేటివ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, సో కాంపిటేటివ్ అనాలిసిస్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్స్ టు బి కవర్డ్, ఇందులో మనం ఏమేమి టాపిక్స్ని కవర్ చేయబోతున్నామంటే, సో ఇంట్రడక్షన్ టు కాంపిటేటివ్ అనాలిసిస్ గురించి ఇంట్రడక్షన్, అండ్ టాప్ 10 టూల్స్ యూస్ ఫర్ కాంపిటేటివ్ అనాలిసిస్, మనం ఉపయోగించే 10 టూల్స్ కాంపిటేటివ్ అనాలిసిస్ గురించి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైండింగ్ కాంపిటేటివ్ ట్రాఫిక్, బ్యాక్లింక్స్, సోషల్ మీడియా స్కోర్ యూజింగ్ టూల్స్. కాంపిటేటివ్ యొక్క ట్రాఫిక్, బ్యాక్లింక్స్ మరియు సోషల్ మీడియా స్కోర్ని మనం టూల్స్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. అనలైజ్ ర్యాంకింగ్ టెక్నిక్స్, కాంపిటేటర్ యొక్క ర్యాంకింగ్ టెక్నిక్స్ని మనం అనలైజ్ చేయాలి. క్రియేటింగ్ కాంపిటేటివ్ అనాలిసిస్ రిపోర్ట్, కాంపిటేటివ్ అనాలిసిస్ రిపోర్ట్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇంట్రడక్షన్ టు కాంపిటేటివ్ అనాలిసిస్ యొక్క ఇంట్రడక్షన్కి వస్తే, సో వ్యాలిడేట్ యువర్ కాంపిటేటర్స్, మీ కాంపిటేటర్స్ని వ్యాలిడేట్ చేయండి ఫస్ట్. సో ఫైండ్ అవుట్ యువర్ కాంపిటేటర్స్, అండ్ వన్స్ యూ హ్యావ్ potential competitors that you have gathered from different sources, it's time to validate them by filtering and analyzing which of those are really already ranking to which degree the same keywords that you are targeting. మీరు ఉపయోగించే సేమ్ కీవర్డ్స్ని యూజ్ చేసి మీ కాంపిటీటర్స్ ఏ విధంగా ర్యాంక్ చేస్తున్నారో మనం అనలైజ్ చేయాలన్నమాట. అంతేకాకుండా సో కంటెంట్లో వాళ్ళు మన కీవర్డ్స్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, మనం యూజ్ చేయాలనుకున్న కీవర్డ్కి ర్యాంకింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత ర్యాంకింగ్ చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేసి మనం కూడా అదే విధంగా ఆప్టిమైజ్ చేయాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ఆప్టిమైజ్ చేస్తారో ఆప్టిమైజ్ చేయాలి. అంతేకాకుండా మనం కాంపిటేటర్ సైట్స్ యొక్క వీక్నెస్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఏరియాస్లో వాళ్ళు వీక్నెస్ సరిగా ఆప్టిమైజేషన్ అనేది చేయలేదో అబ్జర్వ్ చేసి, సో మన బేస్లో దాన్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తే మనం మన కాంపిటేటర్స్ని బీట్ చేసి ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. మరి మన కాంపిటేటర్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మీ కీవర్డ్ని టైప్ చేయండి. నేను నా కీవర్డ్ని టైప్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. సో ఇలా మీరు మీ కీవర్డ్ని ఉపయోగించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు కొన్ని ఆర్గానిక్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో వీళ్ళు మీ కాంపిటేటర్స్, ఎవరైతే మీ కీవర్డ్ పైన ర్యాంక్ చేస్తున్నారో వాళ్ళే కాంపిటేటర్స్ అనమాట. సో మీరు ఈ రిజల్ట్స్లో ఒక 4 to 5 వెబ్సైట్స్ని తీసుకొని సో దానిపైన అనలైజ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు మీ కాంపిటేటర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు గూగుల్లో. సో టాప్లో వచ్చే ఆర్గానిక్ రిజల్ట్స్ అన్నీ మన కాంపిటేటర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 4 or 5 వెబ్సైట్ని చూస్ చేసుకొని వాటిపైన మనం కాంపిటేటివ్ అనాలిసిస్ చేయాలన్నమాట. వాళ్ళు ఏ విధంగా సైట్ ఆప్టిమైజ్ చేశారు, ఏ ఏరియాస్లో వాళ్ళు వీక్గా ఉన్నారు మనం ఐడెంటిఫై చేసి, సో మన ఆప్టిమైజేషన్లో అవి రిపీట్ కాకుండా వెల్గా మనం ఆప్టిమైజ్ చేయాలన్నమాట. టిప్స్ టు ఫాలో అంటే, మనం మన కాంపిటేటర్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కాంపిటేటర్స్ యొక్క వెబ్సైట్లో ఏ అంశాలని మనం అనలైజ్ చేయాలి దాని గురించి చూద్దాం. ఫస్ట్ కీవర్డ్స్ అనమాట. వాట్ అదర్ కీవర్డ్స్ కంపీటింగ్ వెబ్ పేజ్ ఆప్టిమైజ్డ్ ఫర్. సో ఆప్టిమైజ్ చేసిన వాళ్ళ వెబ్ పేజ్ అదర్ కీవర్డ్స్ని ఏ కీవర్డ్స్ని ర్యాంకింగ్ చేస్తుందో ఆ కీవర్డ్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసి ఆ కీవర్డ్స్ని కూడా మన సైట్లో ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత కంటెంట్ విషయానికి వస్తే, మనం యూజ్ చేసే కీవర్డ్ బేస్ చేసుకొని ఆ వెబ్సైట్లో ఆ వెబ్ పేజ్లో కంటెంట్ ఎంత ఉంది అని చెక్ చేయాలన్నమాట. సో SEO, హౌ ద వెబ్ పేజ్ ర్యాంకింగ్ ఫర్ దిస్ కీవర్డ్, డస్ ఇట్ ఇంటెంటల్ అకార్డింగ్ టు SEO బెస్ట్ ప్రాక్టీసెస్. వెబ్ పేజ్ అనేది మన కీవర్డ్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ చేస్తుందా లేదా అబ్జర్వ్ చేయాలి. తర్వాత సో అది SEO ప్రాక్టీసెస్కి, SEO గైడ్లైన్స్కి కరెక్ట్గా ఆప్టిమైజ్ ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకొని మనం మన పేజ్ని కూడా ఆప్టిమైజ్ చేయాలి. తర్వాత అథారిటీ విషయానికి వస్తే, హౌ మచ్ అథారిటీ డస్ ద పేజ్ ఆర్ వెబ్సైట్ హ్యావ్. కాంపిటేటర్స్ యొక్క అథారిటీ మనం చెక్ చేయాలి. సో ఈ అథారిటీ అనేది మనకి ట్రాఫిక్ అండ్ లింక్స్, సోషల్ ఎంగేజ్మెంట్ ద్వారా మనకి వస్తుంది. సో అథారిటీ అనేది ఎంత ఉంది వెబ్సైట్కి, కాంపిటేటర్స్ వెబ్సైట్ అథారిటీ ఏంటి అని చెక్ చేయాలి. తర్వాత వీక్నెస్, వాట్ వీక్ ఏరియాస్ డూ యూ సీ దట్ కుడ్ బి ఆపర్చునిటీ ఫర్ కంపీట్. సో మన కాంపిటేటర్స్ వెబ్సైట్స్లో
వాళ్ళు ఏ ఏరియాస్లో అయితే వీక్గా ఉన్నారో, కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదో, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఆప్టిమైజేషన్లో ఆ వీక్నెస్ని అనేది పెర్ఫామ్ చేయకుండా కరెక్ట్గా మన సైట్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. టూల్స్ ఫర్ కాంపిటేటివ్ అనాలిసిస్. కాంపిటేటివ్ అనాలిసిస్కి మనం ఉపయోగించే టూల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి సిమిలర్ వెబ్, దీన్ని మనం ట్రాఫిక్ అండ్ ఆడియన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ Alexa.com, దీన్ని లోకల్ ర్యాంకింగ్ అండ్ బ్యాక్లింక్స్ బౌన్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత గూగుల్ పేజ్ స్పీడ్ వచ్చేసి మనం మన వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. GTmetrix మన వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ Majestic.com వచ్చేసి ట్రస్ట్ ఫ్లో అండ్ సిటిజన్ ఫ్లోని తెలుసుకోవడం కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ మోజ్ డొమైన్ అథారిటీ మరియు పేజ్ అథారిటీని చెక్ చేయడానికి ఉపయోగిస్తాం. స్మాల్ SEO టూల్స్ అదర్ ఫ్యాక్టర్స్ని చెక్ చేయడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో మనకి పే టూల్స్ కూడా ఉంటాయి కాంపిటేటివ్ అనాలిసిస్కి. సెమ్రస్ అని కాంపిటేటివ్ అనాలిసిస్, ఇది గూగుల్ యాడ్వర్డ్స్ అండ్ ఆర్గానిక్ రిజల్ట్స్ కోసం కీబోర్డ్ రీసెర్చ్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ కూడా చేయడానికి యూజ్ చేస్తారు. ఇది పెయిడ్ పర్సన్ అనమాట. తర్వాత వచ్చి స్పైఫ్యూ. సో ఇది కూడా మనం కాంపిటేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి మరియు కాంపిటేటర్స్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనం కాంపిటేటివ్ అనాలిసిస్ పెర్ఫామ్ చేసిన తర్వాత మన కాంపిటేటర్స్ అయితే ఏ విధంగా ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ చేస్తున్నారో మనం కూడా అదే విధంగా ర్యాంకింగ్ చేయాలి. అంతేకాకుండా మన కాంపిటేటర్స్ యొక్క వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేసి ఏ ఏరియాస్లో వాళ్ళు వీక్గా ఉన్నారు, అంటే SEOనా, టెక్నికల్ పరంగానా, లేకపోతే బ్యాక్లింక్సా, సోషల్ ఎంగేజ్మెంటా, ఏ ఏరియాస్లో వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారో సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాలి. మన వెబ్సైట్లో పెర్ఫామ్ కాకుండా కరెక్ట్గా మనం ఆప్టిమైజ్ చేస్తే మన కాంపిటీటర్స్ని ఈజీగా మనం బీట్ చేసి టాప్ ర్యాంకింగ్స్లోకి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ కాంపిటేటివ్ అనాలిసిస్ని ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కాంపిటేటివ్ అనాలిసిస్ని ఎలా చేయాలో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. సో దానికోసం మీరు ఒక షీట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. కాంపిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి ఇక్కడ లొకేషన్, కాంపిటీటర్స్ అండ్ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, ట్రస్ట్ ఫ్లో, సిటేషన్ ఫ్లో, లోకల్ ర్యాంక్, గ్లోబల్ ర్యాంక్, బ్యాక్ లింక్స్, ట్రాఫిక్, లోడింగ్ టైమ్, తర్వాత రెస్పాన్సివ్, మొబైల్ అండ్ డెస్క్టాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం సోషల్ మీడియా కూడా. ఇట్లా ఒక షీట్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు షీట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో కాంపిటేటివ్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. సో కాంపిటేటివ్ అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనకి కాంపిటీటర్స్ కావాలి. సో మనం ఈ కాంపిటీటర్స్ని సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మన కీవర్డ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మన కీవర్డ్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సో మనకు వచ్చే రిజల్ట్స్లో ఫస్ట్ వచ్చే రిజల్ట్స్లో ఒక 5 రిజల్ట్స్ తీసుకోవాలి. వాళ్ళే మన కాంపిటీటర్స్ అనమాట. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఇది నా కీవర్డ్ అనమాట. దీని మీద నేను కాంపిటేటివ్ అనాలిసిస్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కీవర్డ్ని నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ వచ్చేసి ఇవన్నీ బిజినెస్ పేజెస్కి సంబంధించినవి. సో వీటిని మన కాంపిటీటర్స్గా తీసుకోకూడదు. దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ని తీసుకోవాలి మనం. సో డిజిటల్ జాబ్.in, plus.co, goodfirms.co, 3DM ఏజెన్సీ. సో ఈ 4 వీటిని మనం కాంపిటీటర్ తీసుకొని వీటిపైన అనలైజ్ చేస్తాం. ఫస్ట్ నేను ఒక వెబ్సైట్ని ఏ విధంగా అనలైజ్ చేయాలో చూపిస్తాను. సో దాని ప్రకారం మీరు మిగతా వెబ్సైట్ల పైన కాంపిటేటివ్ అనాలిసిస్ చేయండి. సో ఇక్కడ నేను డిజిటల్ జాబ్.inని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ పైన మనం పెర్ఫార్మెన్స్ చేద్దాం. ఒక వెబ్సైట్ చేసి చూపిస్తాను, మీరు మిగతా వెబ్సైట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం లొకేషన్ ఫైండ్ చేయాలి. సో లొకేషన్ ఫైండ్ చేయడానికి మనం ఒక టూల్ని యూజ్ చేస్తాం. site24x7.com ఫైండ్ వెబ్సైట్ లొకేషన్. సో దానిపైన మనం క్లిక్ చేసినప్పుడు సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన URLని ఎంటర్ చేసి మనం ఫైండ్ లొకేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో మన లొకేషన్ ఇది చూపిస్తుంది. సో ఇక్కడ లొకేషన్ ఏమొచ్చింది, కంట్రీ వచ్చేసి US అండ్
రీజియన్ కాలిఫోర్నియా, సిటీ శాన్ ఫ్రాన్సిస్కో అనమాట. యుఎస్ఏ లొకేషన్. తర్వాత వచ్చేసి మనకి పేజ్ అథారిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పేజ్ అథారిటీ అంటే మోజ్ పేజ్ అథారిటీని ప్రొవైడ్ చేస్తుంది వెబ్సైట్కి. ట్రాఫిక్ని, బ్యాక్లింక్స్ని బేస్ చేసుకొని వెబ్ పేజ్కి లేదా వెబ్ డొమైన్కి అథారిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మోజ్ వాళ్ళు. సో అథారిటీ అనేది 1 నుంచి 100 వరకు ఉంటుంది. సో మనం 30 అబోవ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనం డొమైన్ అథారిటీ చెక్కర్ అని టైప్ చేస్తే సో ఇక్కడ smallseotools.com అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఎంటర్ యూఆర్ఎల్ దగ్గర మన కాంపిటీటర్ యూఆర్ఎల్ని మనం ఎంటర్ చేయాలి. చెక్ అథారిటీ పైన క్లిక్ చేయండి. మన కాంపిటీటర్ డొమైన్ అథారిటీ 9 ఉంది అండ్ పేజ్ అథారిటీ 35 ఉంది. సో పేజ్ అథారిటీ వచ్చేసి 35, డొమైన్ అథారిటీ 9. ట్రస్ట్ ఫ్లో అండ్ సిటేషన్ ఫ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సిటేషన్ ఫ్లో అంటే మన వెబ్సైట్కి ఉన్న టోటల్ బ్యాక్ లింక్స్ అనమాట, ఎన్ని బ్యాక్ లింక్స్ వెబ్సైట్కి ఉన్నాయి. ట్రస్ట్ ఫ్లో అంటే ఆ బ్యాక్ లింక్స్లో ఎన్ని ట్రస్టెడ్ లింక్స్ ఉన్నాయి, ఎక్కువ అథారిటీ ఉన్న లింక్స్ ఎన్ని ఉన్నాయి. సో వాటిని మనం ట్రస్ట్ ఫ్లో అంటాం. సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం మెజెస్టిక్ అనే టూల్ని యూజ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మీరు మెజెస్టిక్ అని టైప్ చేయండి. సో majestic.com దీన్ని ఓపెన్ చేసి సో ఇక్కడ మీ మన కాంపిటీటర్ డొమైన్ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి ట్రస్ట్ ఫ్లో అండ్ సిటేషన్ ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ సిటేషన్ ఫ్లో 27, అట్లాగే ట్రస్ట్ ఫ్లో వచ్చేసి 6. తర్వాత మనం లోకల్ అండ్ గ్లోబల్ ర్యాంక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి alexa.com అనే టూల్ తోటి. సో దానికోసం మీరు ఇక్కడ alexa.com సైట్ ఇన్ఫో అని టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ కాంపిటీటర్ యొక్క డొమైన్ ఇక్కడ పేస్ట్ చేసి రన్ అనాలిసిస్ పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మన వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, సో మన వెబ్సైట్ యొక్క లోకల్ ర్యాంక్ ఎంత ఉంది అండ్ గ్లోబల్ ర్యాంక్ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం మీరు కిందకి స్క్రాల్ చేస్తే గ్లోబల్ ర్యాంక్ 3,78,744 ఉంది అండ్ లోకల్ ర్యాంక్ వచ్చేసి మన ఇండియాలో లోకల్ ర్యాంక్ వచ్చేసి 57,156 ఉందన్నమాట. సో గ్లోబల్ ర్యాంక్ అంటే వరల్డ్ వైడ్గా ర్యాంకింగ్ అండ్ లోకల్ ర్యాంక్ అంటే మన ఇండియా వైజ్గా. సో గ్లోబల్ ర్యాంక్ ఎంత ఉంది మనకి 3,78,744. గ్లోబల్ ర్యాంక్. లోకల్ ర్యాంక్ 57,156.
సో ఇది లోకల్ ర్యాంక్ అనమాట. సో బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయో కనుగొనడానికి మనకి సో బ్యాక్ లింక్ చెక్కర్ అనే టూల్ని ఉపయోగించి మనం సో మనకి ఇక్కడ ఏహెచ్ఆర్ఈఎఫ్స్ అనే టూల్ వస్తుంది. దాన్ని ఉపయోగించి మనం కాంపిటేటర్ యొక్క బ్యాక్ లింక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కాంపిటేటర్ డొమైన్ని ఎంటర్ చేసి చెక్ బ్యాక్ లింక్స్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ లింక్స్ అనేవి మనకి 1793 ఉన్నాయన్నమాట. సో ఇవి మన సైట్ యొక్క బ్యాక్ లింక్స్. తర్వాత ట్రాఫిక్. సో వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్ అని టైప్ చేస్తే మనం ఇక్కడ nailpatil.com అనేది దాన్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే గూగుల్ అనాలిటిక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ మంది గూగుల్ ట్రాఫిక్ కోసం మెయిన్గా మనం యూజ్ చేసేది గూగుల్ అనాలిటిక్స్. కాకపోతే ఇప్పుడు మనం గూగుల్ అనాలిటిక్స్ సైట్లో ఇంటిగ్రేట్ చేయలేదు కాబట్టి జస్ట్ మనం కాంపిటీటర్స్ యొక్క గూగుల్ అనాలిటిక్స్ని మనం చూడలేం కాబట్టి సో ఈ విధంగా టూల్స్ హెల్ప్ తోటి మనం ట్రాఫిక్ని చెక్ చేయొచ్చు అనమాట. మన ఓన్ సైట్ అయితే మనము ట్రాఫిక్ అనాలిసిస్ గూగుల్ అనాలిటిక్స్ ద్వారా చేస్తాం. ఇక్కడ వచ్చేసి మంత్లీ ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ వచ్చేసి మనకి 638 అనేది వస్తుంది అనమాట. మంత్కి మనకి 638 ట్రాఫిక్ వస్తుంది అనమాట ఈ వెబ్సైట్కి. తర్వాత సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. దానికోసం మనం జీటీ మెట్రిక్స్ అనే సైట్ని ఉపయోగిస్తాము. జీటీ మెట్రిక్స్ అని మీరు టైప్ చేయండి. సో ఇక్కడ కాంపిటీటర్ వెబ్సైట్ని పేస్ట్ చేసి టెస్ట్ యువర్ సైట్ పైన క్లిక్ చేస్తే మనకి మన కాంపిటీటర్ యొక్క వెబ్సైట్ స్పీడ్ ఎంత స్పీడ్లో లోడ్ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, లోడ్ అయిన తర్వాత మనం ఒకసారి కిందకు వస్తే ఇక్కడ చూడండి ఫుల్లీ లోడెడ్ టైం. ఫుల్గా వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడానికి మనకి పట్టిన టైం ఏంటంటే 3 సెకండ్స్ అనమాట. లోడింగ్ టైం వచ్చేసి 3 సెకండ్స్. తర్వాత వచ్చేసి మనకి రెస్పాన్సివ్నెస్ మొబైల్లో అండ్ డెస్క్టాప్లో. మొబైల్లో అండ్ డెస్క్టాప్లో మన వెబ్సైట్ యొక్క రెస్పాన్సివ్ అంటే ఎంత స్పీడ్గా లోడ్ అవుతుంది దాన్ని తెలుసుకోవడానికి మనం గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే సైట్ టూల్ ద్వారా మనం తెలుసుకుంటాం. గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని ఇక్కడ టైప్ చేయండి. developers.google.com ఈ లింక్ను ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కాంపిటీటర్ వెబ్సైట్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి అనలైజ్ పైన క్లిక్ చేయండి. సో సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి మొబైల్ వచ్చి మనకి 26% ఉంది, 26 ఉంది. సో అది మనకి 90 to 100 ఉండాలి. మొబైల్ 26 అండ్ డెస్క్టాప్ వచ్చి 55 ఉంది.
సో తర్వాత సోషల్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే, సో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అండ్ పింట్రెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఈ ప్లాట్ఫామ్స్లో ఈ సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేయాలి. సో దానికోసం మనం వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఇక్కడ సోషల్ సిగ్నల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిజిటల్ జాబ్.in అని టైప్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫుటర్లోకి వెళ్తే అక్కడ మనకి వెబ్సైట్ యొక్క సోషల్ ప్రొఫైల్స్, ఏమేమి సోషల్ ప్రొఫైల్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్. సో ఈ 5 సోషల్ ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేట్ చేశారు. సో వీటి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడం కోసం మనం జస్ట్ ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ పేజ్లోకి మనం ఎంటర్ అయిపోతాం. నేను ఇప్పుడు ఫేస్బుక్ పైన క్లిక్ చేశాను. డిజిటల్ జాబ్ ఫేస్బుక్ పేజ్లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 1610 పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు. సో ఫాలోవర్స్ వచ్చేసి 1610. తర్వాత అలాగే ట్విట్టర్ కూడా చెక్ చేద్దాం. ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, ఫాలోవర్స్ వచ్చేసి 297 ఫాలోవర్స్ ఉన్నారు. 297. సో తర్వాత వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఆ ఫాలోవర్స్ని కూడా మనం చెక్ చేయాలి. సో ఇది ఓన్లీ మనం సోషల్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా సోషల్ మీడియాతో వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారో తెలుసుకొని మన సోషల్ పెర్ఫార్మెన్స్ కూడా మనం వాళ్ళకంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 421 ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో. సో తర్వాత వచ్చేసి లింక్డ్ఇన్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. 287 ఫాలోవర్స్ లింక్డ్ఇన్లో ఉన్నారు. 287. తర్వాత వచ్చేసి మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు చెక్ చేయాలి. 37, ఓన్లీ 37 సబ్స్క్రైబర్స్ వీళ్ళకి యూట్యూబ్లో ఉన్నారనమాట. సో పింటరెస్ట్ అకౌంట్ లేదు. సో ఇది మన ఫస్ట్ కాంపిటీటర్ యొక్క అనాలిసిస్. సో అనాలిసిస్ ఎలా చేసామంటే మన కాంపిటీటర్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి యూఎస్లో సర్వర్ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే పేజ్ 35, డొమైన్ 39, ట్రస్ట్ ఫ్లో సిటేషన్ ఫ్లో 27 ఉంది, ట్రస్ట్ ఫ్లో 6 ఉంది. అండ్ లోకల్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి అలెక్సాలో 57,000 ఉంది. గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి మనకి 3 lakhs ఉంది. సో బ్యాక్ లింక్స్ వచ్చేసి 1793. ట్రాఫిక్స్ వచ్చి పర్ మంత్ వాళ్ళకి 637 ట్రాఫిక్ వస్తుంది. అలాగే సైట్ లోడింగ్ స్పీడ్ 3 secondsలో లోడ్ అవుతుంది సైట్. మొబైల్ అండ్ డెస్క్టాప్లో మొబైల్ లోడ్ అవడానికి దాని రెస్పాన్సివ్ స్కోర్ వచ్చేసి మనకి మొబైల్ 26 అండ్ డెస్క్టాప్ 55 ఉంది. అండ్ అలాగే
ఫేస్బుక్ ఫాలోవర్స్ 1000 అబోవ్ 1600 ఉన్నారు. అండ్ ట్విట్టర్ వచ్చేసి 297, యూట్యూబ్ 37, లింక్డ్ఇన్ 287 అండ్ పింట్రెస్ట్ లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చి 421. సో ఇది వాళ్ళ కాంపిటీటర్స్ యొక్క అనాలిసిస్ అనమాట. సో ఈ విధంగా వీటిని మనం అనలైజ్ చేసిన తర్వాత ఒకసారి మన సైట్ని కంపేర్ చేయాలి. ఈ మెట్రిక్స్లో ఏ మెట్రిక్స్లో మన సైట్ వీక్గా ఉందో మనం అబ్జర్వ్ చేసి దాంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది కాంపిటేటివ్ అనాలిసిస్ గురించి. నేను ఒకే కాంపిటేటర్ని తీసుకున్నాను, బట్ మీరు మిగతా కాంపిటేటర్ని కూడా తీసుకొని సేమ్ ఈ విధంగానే మీరు అనాలిసిస్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మన కాంపిటేటర్ యొక్క స్ట్రెంత్ ఏంటో మనకు అర్థమవుతుందన్నమాట. సో వాళ్ళ సోషల్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, బ్యాక్ లింక్స్ అండ్ ట్రాఫిక్స్ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం మన సైట్ని మనం ఆప్టిమైజ్ చేయాలి అన్నమాట. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, లోకల్ ర్యాంకింగ్, గ్లోబల్ ర్యాంకింగ్, ట్రాఫిక్ అండ్ లోడింగ్ స్పీడ్, సోషల్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఏ సైట్కి అయితే ఉందో ఆ సైట్ని ఒకసారి ఓపెన్ చేసి మీరు ఆ సైట్ ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మన వెబ్సైట్ను కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో గైస్, ఇది టోటల్ కాంపిటేటివ్ అనాలిసిస్కి సంబంధించింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.